చాలా మంది కామెంట్స్ లో మేము రూపే క్రెడిట్ కార్డ్ ని తీసుకుందాం అనుకుంటున్నాం. ప్రెసెంట్ బెస్ట్ అయిన రూపే క్రెడిట్ కార్డ్ ఏముందో చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. అందుకనే ఈ వీడియోలో ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు, అదేవిధంగా రివార్డ్ పాయింట్స్ పరంగా బెస్ట్ అయిన టాప్ 5 రూపే క్రెడిట్ కార్డ్స్ ఏమున్నాయో చెప్తా. ఏం కార్డ్స్ ఉన్నాయో చెప్పే ముందు మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఆ ప్రామిస్ ఏంటంటే నాకు నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రమే క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తా. కార్డ్ వచ్చిన తర్వాత నిజంగా అవసరం ఉంటే మాత్రమే యూజ్ చేస్తా. యూజ్ చేసినా కూడా కార్డ్ లిమిట్లో 30% కంటే తక్కువే యూజ్ చేస్తా. ఎంతైతే యూజ్ చేశానో అది ఆన్ టైంలో అవుట్ స్టాండింగ్ కట్టేస్తా. మినిమం అమౌంట్ డ్యూ కట్టను అని మీరు కనుక నాకు ప్రామిస్ చేస్తే అప్పుడు మాత్రమే చూడండి. ప్రామిస్ చేయకుండా వీడియో చూస్తానంటే నేను ఒప్పుకోను. ఓకేనండి. ఇంకా ఫస్ట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఇదిగోండి, కివీ క్రెడిట్ కార్డ్. ఇది బెస్ట్ అయిన లైఫ్ టైం ఫ్రీ రూపే క్రెడిట్ కార్డ్ ఫర్ క్యాష్ బ్యాక్. నాకు మంచి రూపే క్రెడిట్ కార్డ్ కావాలి, క్యాష్ బ్యాక్స్ రావాలి, నేను యూజ్ చేసిన ప్రతిసారి మంచిగా క్యాష్ బ్యాక్ రావాలి అనుకున్నట్లయితే ఈ కార్డు బాగుంది. ఇది లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అంటే ఎటువంటి జాయినింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. అండ్ దాంతో పాటు మీరు కనుక ఇది రూపే క్రెడిట్ కార్డు కనుక యూపీఐకి లింక్ చేసుకుని మీరైతే యూజ్ చేయొచ్చు. అలా యూపీఐకి లింక్ చేసుకుని యూజ్ చేసిన ప్రతిసారి 5% వరకు క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. అర్థమైందండి. ఈ కార్డ్ని యూపీఐకి లింక్ చేసుకుని యూజ్ చేసిన ప్రతిసారి మీకు 5% వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు కనుక ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే ఈ కార్డు మీకు బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇయర్కి 3 లాంజ్ యాక్సెస్లు ఫ్రీగా వస్తాయి. లాంజ్ యాక్సెస్ అంటే మీకు తెలిసిందే, ఎయిర్పోర్ట్స్లో లాంజెస్ ఉంటాయి. మీరు కనుక ఈ కార్డు ఇచ్చారనుకోండి, వాళ్ళు స్వైప్ చేసుకొని ₹2 కట్ చేసుకుంటారు. మీరు లాంజ్లోకి వెళ్ళి ఫ్రీగా లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్ని తినొచ్చు అనమాట. రెస్ట్ తీసుకోవచ్చు కూర్చొని. అర్థమైందండి. అండ్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రివార్డ్ పాయింట్స్ రావాలంటే మినిమం ట్రాన్సాక్షన్ ₹50 మాత్రమే. కొన్ని కార్డ్స్ లో మినిమం 500, మినిమం 5000 స్పెండ్ చేస్తే మాత్రమే రివార్డ్ పాయింట్స్ వస్తాయి అంటారు. కానీ ఇందులో మినిమం 50. ఈ కార్డు మనకి రావాలంటే మన ఏజ్ 25 to 60 మిడిల్లో ఉండాలి. మన సిబిల్ స్కోర్ 720 కంటే ఎక్కువ ఉండాలి. దాంతోపాటు ఈ కార్డు మనకి రావాలంటే మనం ఖచ్చితంగా జాబ్ చేస్తూ ఉండాలి. జీతం 3 lakhs కంటే ఎక్కువ ఉండాలి సంవత్సరానికి. ఇంకా నెక్స్ట్ కార్డ్ చూసుకున్నట్లయితే టాటా న్యూ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్. ఇది బెస్ట్ అయిన రూపే క్రెడిట్ కార్డ్ ఫర్ రివార్డ్స్. ఇంతకు ముందుది క్యాష్ బ్యాక్స్ కి. లేదండి నాకు రూపే క్రెడిట్ కార్డ్ రావాలి, కార్డ్ యూజ్ చేసిన ప్రతిసారి మంచిగా రివార్డ్ పాయింట్స్ రావాలి అనుకున్నట్లయితే ఈ కార్డు బాగుంటుంది. సో ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు. మీరు కనుక కింద నేను లింక్ ఇచ్చా, ముందు కార్డుకి ఈ కార్డుకి లింక్స్ ఇచ్చానండి కింద డిస్క్రిప్షన్లోని, పక్కన కామెంట్స్లోని. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు కనుక కార్డ్ తీసుకుంటే ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు. నార్మల్గా అయితే జాయినింగ్ ఫీజు పడుతుంది. అర్థమైందండి. అండ్ ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 35,000 వరకు మీకైతే డబ్బు ఆదా అవుతుంది. అండ్ మీరు కనుక ఫ్లైట్స్ లో రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తున్నట్లయితే ఈ కార్డు కూడా మీకు సెట్ అవుతుంది. ఎందుకంటే ఒక ఇయర్ కి 4 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్లు ఫ్రీగా వస్తాయి. ఇక్కడ కార్డు మీద ఉంది టాటా. సో మీరు కనుక టాటా బ్రాండ్స్ అయిన, టాటా బ్రాండ్స్ అంటే బిగ్ బాస్కెట్, ఎయిర్ ఏషియా, టాటా 1MG, క్రోమా, టాటా క్లిక్, వెస్ట్ సైడ్, టైటాను, తనిష్క్ ఇలాంటి టాటా బ్రాండ్స్లో మీరు కనుక ఈ కార్డుతో షాపింగ్ చేస్తే మీకు టాటా న్యూ కాయిన్స్ అనేవి వస్తాయి. ఈ కాయిన్స్ వల్ల 7% వరకు మీకైతే ఆదా అవుతుంది. అర్థమైందండి. దాంతో పాటు మీరు కనుక టాటా న్యూ యాప్ ఉంటుంది కదా, యూపీఐ యాప్, ఆ యాప్ కి ఈ కార్డ్ ని లింక్ చేసుకుని, ఎందుకంటే లింక్ ఇది రూపే క్రెడిట్ కార్డ్, సో ఈ కార్డుని లింక్ చేసుకుని మీరు కనుక యూపీఐ పేమెంట్స్ చేస్తే మీకు 1% వరకు డబ్బు అన్నది ఆదా అవుతుంది. దాంతో పాటు మీరు కనుక టాటా పార్ట్నర్ బ్రాండ్స్ వద్ద ఈ కార్డుతో షాపింగ్ చేస్తే 2% వరకు సేవింగ్స్ అవుతాయి. అంటే టాటా న్యూ కాయిన్స్ మీకైతే వస్తాయి అనమాట. ఈ కార్డు మనకి రావాలంటే మన ఏజ్ 21 to 65 మిడిల్లో ఉండాలి. మనకి ఖచ్చితంగా జాబ్ ఉండాలి, లేదా మనం బిజినెస్ చేస్తూ ఉండాలి. మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే మీ జీతం 25,000 కంటే ఎక్కువ ఉండాలి. అండ్ మీరు కనుక బిజినెస్ చేస్తున్నట్లయితే సంవత్సరానికి మీ ఆదాయం 6 lakhs కంటే ఎక్కువ ఉండాలి. జాయినింగ్ ఫీజు వచ్చేసి 0, ఎందుకంటే లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ తో మీరు కనుక తీసుకుంటే 0. అండ్ యాన్యువల్ ఫీజు అంటారా 499 ప్లస్ GST. బై ఎనీ ఛాన్స్ మీరు కనుక 1 year లో
1 lakh కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే ఈ డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. 499 ప్లస్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఈ కార్డు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చా. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఐడిఎఫ్సి పవర్ ప్లస్ క్రెడిట్ కార్డు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది రూపే క్రెడిట్ కార్డ్. నాకు రూపే క్రెడిట్ కార్డ్ కావాలి, నేను యూపీఐకి లింక్ చేసుకుంటా. దాంతో పాటు నేను ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటా, పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటా అనుకున్నట్లయితే ఈ కార్డ్ అనేది సెట్ అవుతుంది. ఇది హెచ్పి వాళ్ళతో టైఅప్ అయి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ కార్డ్ ని సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 18,500 వరకు డబ్బు మనకైతే ఆదా అవుతుంది. అండ్ ఈ కార్డ్ రాగానే మనకైతే వెల్కమ్ బెనిఫిట్ వస్తుంది, దాని వర్త్ 2,500. దాన్ని మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? మీరు కనుక ఈ కార్డ్ వచ్చిన తర్వాత హెచ్పి బంక్ వెళ్ళి మీరు కనుక పెట్రోల్ కొట్టిస్తే 500 కంటే ఎక్కువ పెట్రోల్ ఆర్ డీజిల్ కొట్టిస్తే మీకు 500 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అర్థమైందండి? అది కూడా హెచ్పి బంక్ లో మాత్రమే 500 కంటే ఎక్కువ స్పెండ్ చేయాలి. ఒకవేళ మీరు కనుక జూమ్ కార్ ని రెంట్ కి తీసుకుంటే, జూమ్ కార్ యాప్ లో కార్ ని రెంట్ కి తీసుకుంటే మీకు 1000 డిస్కౌంట్ వస్తుంది. అది కూడా ఈ కార్డుతో మీరు కనుక పేమెంట్ చేస్తే 1000 డిస్కౌంట్ వస్తుంది. అదే విధంగా స్విగ్గీ యాప్ లో మీరు కనుక ఈ కార్డుతో పేమెంట్ చేస్తే ఆర్డర్ వాల్యూ ఖచ్చితంగా 500 కంటే ఎక్కువ ఉండాలి. 500 కంటే ఎక్కువ ఉండి ఈ కార్డుతో మీరు కనుక పేమెంట్ చేస్తే మీకు 150 డిస్కౌంట్ వస్తుంది. అర్థమైందండి? అండ్ ఈ కార్డుతో ఎలా చూసుకున్నా కూడా ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ మీద 6.5% వరకు డబ్బు ఆదా అవుతుంది. అండ్ దాంతో పాటు ఈ కార్డుతో మీరు కనుక ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసుకుంటున్నా, గ్రోసరీస్ ని కొంటున్నా అండ్ యూటిలిటీస్ మీద ఖర్చు పెడుతున్నా మీకు ఖచ్చితంగా 5% వరకు డబ్బు ఆదా అవుతుంది. అది కూడా రివార్డ్స్ రూపంలో. అర్థమైందండి? రివార్డ్ పాయింట్స్ రూపంలో మీకైతే డబ్బు ఆదా అవుతుంది. మీరు ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తున్నా కూడా ఈ కార్డు మీకు సెట్ అవుతుంది. ఎందుకంటే సంవత్సరానికి 4 కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్లు మీకైతే వస్తాయి. వాటర్కి ఒకటనమాట. అండ్ కాంప్లిమెంటరీ రోడ్ సైడ్ అసిస్టెన్స్, మీకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. కానీ దాని వర్త్ 1400 కంటే తక్కువ ఉండాలి. రోడ్ సైడ్ అసిస్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ లో వెళ్తూ ఉన్నారు, బ్రేక్ డౌన్ అయింది, పక్కన ఆపేశారు. కార్ ని ఖచ్చితంగా మెకానిక్ షాప్ కి తీసుకెళ్లాలంటే టోయింగ్ వెహికల్ వస్తుంది. ఆ టోయింగ్ వెహికల్ కి అయ్యే ఖర్చు వీళ్ళు భరిస్తారంట. అది కూడా 1400 కంటే తక్కువ ఉండాలంట. అండ్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్, యాక్సిడెంట్ అయ్యి చనిపోయాం అలాంటప్పుడు వీళ్ళు అనగా ఈ క్రెడిట్ కార్డు వాళ్ళు మన కుటుంబానికి 2 లక్షలు ఇస్తారు. దాంతో పాటు లాస్ట్ కార్డ్ లైబిలిటీ 25,000, అంటే కార్డు పోయింది, వేరే వాళ్ళు యూజ్ చేస్తారు. సో 25,000 వరకు మనమైతే కట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళే భరించుకుంటారనమాట. సో ఈ కార్డు మనకి రావాలంటే ఖచ్చితంగా మనం జాబ్ చేస్తూ ఉండాలి లేదా బిజినెస్ చేస్తూ ఉండాలి. జాబ్ చేస్తున్నట్లయితే 25,000 కంటే ఎక్కువ జీతం ఉండాలి. బిజినెస్ చేస్తున్నట్లయితే సంవత్సరానికి 5 lakhs కంటే ఎక్కువ సంపాదించాలి. అండ్ ఏజ్ చూసుకున్నట్లయితే 21 to 60 మిడిల్లో ఉండాలి. జాయినింగ్ ఫీజు 500 ప్లస్ జిఎస్టీ, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ 500 ప్లస్ జిఎస్టీ. ఒకవేళ మనం కనుక సంవత్సరంలో 1,50,000 కంటే ఎక్కువ బిల్ చేస్తే ఈ డబ్బు కట్టాల్సిన అవసరం లేదు, యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఈ కార్డ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో ఉంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే యాక్సిస్ ఇండియన్ ఆయిల్ రూపే క్రెడిట్ కార్డ్. ఇక్కడ యాక్సిస్ బ్యాంకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులతో టైఅప్ అయి ఉంది. సో ఈ కార్డ్ వచ్చిన తర్వాత ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులు అనగా ఈ కార్డ్ వచ్చిన ఫస్ట్ 30 days లో మీరు కనుక ఈ బంకులో పెట్రోల్ ఆర్ డీజిల్ కొట్టించుకుంటే మీకు 100% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. మ్యాక్స్ అప్ టు 250 రూపీస్. ఇక్కడ ఈ కార్డ్ ని సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 60 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ని మీరైతే సేవ్ చేసుకున్నట్లే. అంత డబ్బు మీకైతే ఆదా అవుతుంది. అండ్ ఇది రూపే క్రెడిట్ కార్డ్ కనుక మీరు కనుక యూపీఐకి లింక్ చేసుకుని పేమెంట్ చేసిన ప్రతిసారి మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అండ్ దాంతో పాటు మీరు కనుక ఆన్లైన్ లో ఈ కార్డ్ తో షాపింగ్ చేస్తే 1% వరకు వాల్యూ బ్యాక్ మీకైతే వస్తుంది. మీరు కనుక బుక్ మై షో వెబ్సైట్ లోకి వెళ్ళి లేదా బుక్ మై షో యాప్ కి వెళ్ళి మీరు కనుక ఈ కార్డ్ తో టికెట్స్ ని బుక్ చేసుకుంటే మీకు 10% వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ దాంతో పాటు మీరు కనుక డైనింగ్ బిల్స్ కి ఈ యాప్ లో ఈజీ డైనర్ యాప్ లో మీరు కనుక డైనింగ్ బిల్స్ కి ఈ కార్డ్ ని యూజ్ చేస్తే మీకు 15% వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది. అర్థమైందండి? అండ్ దాంతో పాటు ఈ కార్డు మీకు రావాలంటే మీరు జాబ్ చేస్తూ ఉండాలి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉండాలి. జాబ్ చేస్తున్నట్లయితే 20,000 జీతం ఉండాలి. అంటే 20,000 కంటే తక్కువ ఉంటే ఈ కార్డు రాదు. ఒకవేళ మీరు కనుక బిజినెస్ చేస్తున్నట్లయితే 30,000 కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉండాలి. అండ్ దాంతో పాటు మీ ఏజ్ 21 to 65 మిడిల్లో ఉండాలి. జాయినింగ్ ఫీజు 500 ప్లస్ జిఎస్టీ, యాన్యువల్ ఫీజు 500 ప్లస్ జిఎస్టీ. ఇది లైఫ్ టైం ఫ్రీ కార్డు కాదు. ఈ కార్డు మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో కార్డు ఉంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే టాటా న్యూ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్. ఇది బెస్ట్ అయిన ప్రీమియం రూపే క్రెడిట్ కార్డ్ ఫర్ రివార్డ్స్. అర్థమైందండి? ఇది ప్రీమియం క్రెడిట్ కార్డ్. ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు,
అది కూడా కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ ద్వారా అప్లై చేస్తే ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు. సో ఈ కార్డ్ని సరిగ్గా మీరు యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 1,00,000 వరకు డబ్బుని మీరైతే ఆదా చేసుకోవచ్చు. ఇది ప్రీమియం కార్డు కాబట్టి ఎక్కువ కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్ ఉంది సంవత్సరానికి. ఎన్నండి? 8. అంటే డొమెస్టిక్కి 8, ఇంటర్నేషనల్కి 2, టోటల్గా 10 కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్లు ఉన్నాయి సంవత్సరానికి ఈ కార్డుతో. అండ్ దాంతోపాటు ఇది టాటాకి సంబంధించిన కార్డు కాబట్టి సేమ్ టాటా బ్రాండ్స్ అంటే ఆల్రెడీ చెప్పా, బిగ్ బాస్కెట్ కావచ్చు, ఎయిర్ ఏషియా, టాటా 1MG, క్రోమా, టాటా క్లిక్, వెస్ట్ సైడ్, టైటాను, తనిష్క్. ఈ బ్రాండ్లో మీరు కనుక ఈ కార్డుతో పేమెంట్ చేస్తే మీకు 10% వరకు సేవింగ్స్ అనేవి అవుతాయి. అది కూడా టాటా న్యూ కాయిన్స్ రూపంలో. అర్థమైందండి? సో మీరు కనుక ఈ కార్డ్ని టాటా న్యూ యాప్కి లింక్ చేసుకుని యూపీఐ పేమెంట్స్ చేస్తున్నట్లయితే మీకు 1.5% వరకు సేవింగ్స్ అనమాట. అండ్ మీరు కనుక ఈ కార్డుతో టాటా పార్ట్నర్ బ్రాండ్స్లో షాపింగ్ చేస్తే 5% వరకు టాటా న్యూ కాయిన్స్ అనేవి మీకైతే వస్తాయి. ఎలా చూసుకున్నా కూడా సేవింగ్స్ మీకైతే జరుగుతాయి. ఈ కార్డ్ రావాలంటే మన ఏజ్ 21 to 65 మిడిల్లో ఉండాలి. మనం ఖచ్చితంగా జాబ్ చేస్తూ ఉండాలి లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉండాలి. ఇక్కడ జీతం చాలా ఎక్కువ, 1,00,000 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఈ కార్డు మనకైతే వస్తుంది. ఒకవేళ మీరు కనుక బిజినెస్ చేస్తున్నట్లయితే 12 lakhs కంటే ఎక్కువ ఆదాయం ఉండాలి మీ వ్యాపారానికి. క్లియర్? అండ్ దాంతోపాటు జాయినింగ్ ఫీజు లేదు. సెకండ్ ఇయర్ నుండి యాన్యువల్ ఫీజు మనమైతే కట్టాలి. ఎంత? 1499 ప్లస్ ట్యాక్స్. కానీ 1 ఇయర్లో మీరు కనుక 3 lakhs కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే ఎటువంటి యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఈ కార్డ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చే మీరైతే చెక్ చేసుకోండి. ఆల్రెడీ చెప్పా, ఒకవేళ లిమిట్లో 30% కంటే తక్కువే యూజ్ చేస్తా, అవసరం ఉంటే మాత్రమే వాడతా. ఎంతైతే బిల్లు జనరేట్ అయిందో అది ఆన్ టైంలో కడతా, అది కూడా మినిమం అమౌంట్ డ్యూ కాకుండా అవుట్ స్టాండింగ్ కడతా అనుకున్నట్లయితే మాత్రమే ఈ కార్డ్స్ని లుక్ వేయండి. అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను కదా, అవి చూడండి. ఆ మైండ్ సెట్ లేదా దయచేసి మీరైతే కార్డ్స్కి అప్లై చేసుకోవద్దు, ఎప్పటికీ వద్దు. అర్థమైందండి? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.